దేవుడా, అందరి జీవితాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నా జీవితం ఏమో ఈ పోలీస్ స్టేషన్ నమ్ముకునే ఉంది. పోలీస్ స్టేషన్ ఆయన మహా పాత పేపర్లు అమ్ముకునేవాడికి ఇంత మర్యాద. ఇదేంటిది, అసలు కలెక్షనే లేదు. అన్న ఈ రోజు 18 టోకెన్లే వెళ్ళాయి. ఏంట్రా రాను రాను తప్పు చేసేవాళ్ళు తక్కువైపోయారా? నువ్వేమైనా టోకన్లు నొక్కేసావా? లేదన్నా, మీకు తెలియకుండా ఈ స్టేషన్ లో గుండు సూది కూడా పోదు. టోకెన్ నెంబర్ 1. నమస్కారం సార్. నగలు పోయాయని కంప్లైంట్ ఇచ్చాను సార్. 1 నెల అయ్యింది, ఏమీ జరగలేదు సార్. ఎలా జరుగుద్ది? ఆవుకు కూడా గడ్డేస్తేనే కదా పాలిస్తుంది. ఎన్ని కాసులు? 10 కాసులు సార్. సరే, ఒక 10,000 ఇవ్వు. 10,000? ఈ రోజు నీ నగల విలువ 2.5 లక్ష. 10,000కి ఆలోచించావంటే నీకు నగలు దొరకవు. ఇదిగోండి అయ్యా. 5వ తారీఖు రా. వస్తాను. నువ్వు 8వ తారీఖు, నువ్వు 10వ తారీఖు, నువ్వు 10 రోజుల తర్వాత రా. వెళ్ళు ఇంకా రా 10 రోజుల తర్వాత. ఏంట్రా టోకన్ ఇవ్వలేదా? లేదన్నా, టీ తాగడానికి వెళ్ళాను, రేషన్ కార్డు మర్చిపోయినా. ఓ నువ్వే నా కేసు. ఒక 5,000 అన్నా. కొత్త కార్డు కదన్నా, నా కార్డు. ఈ కార్డుకి 5,000, కొత్తదైతే ఫ్రీ. అన్నా ఏంటన్నా ఉచిత న్యాయ సలహాలని బోర్డు పెట్టుకుని డబ్బులు అడుగుతాయండి. బోర్డే ఉచితం, నేను ఉచితం కాదు. ఒక నెలకి బియ్యం, ఉప్పు, పప్పు అన్ని కలిపితే ఎంత కొంటావు నువ్వు? 1000 రూపాయలన్నా. బయట కొంటా ఎంత? 8,000 అన్నా. 2 నెలలకి 16,000 అవుతుందన్నా. మరి నేను 5,000 కదా అడిగింది. ఈ చేతిలో కార్డు, ఆ చేతిలో డబ్బు. కార్డు కావాలా వద్దా? కావాలన్నా. డబ్బులు ఇవ్వు. నీకు ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ తెలియదురా, అందుకే డబ్బులు తీసుకొని ఇవ్వడం. తీసుకో, వెళ్ళి ఇంకా. రేషన్ కార్డుని రెండింటికే యూజ్ చేస్తున్నారు. ఒకటి జామీన్కి, ఇంకోటేమో తాకట్టుకి. అవునన్నా. ఇది మన కటింగ్, ఇది స్టేషన్ కటింగ్. రావయ్యా పైసా వసూలు చక్రవర్తి, నీకోసమే చాలాసేపటి నుంచి వెయిటింగ్. మనకి ఎంత వచ్చినా సరిపోదు. కలెక్షన్ మాత్రమే కాదు, కేసులు కూడా చూడండి ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి తెలుసా? పబ్లిక్ కేసులను పెండింగ్ పెట్టడమే నీకోసం. నీ కేసు పెండింగ్ పెడితే మాకు వసూలు రాదు కదా. ఇలాగే చెప్పండి, డబ్బులే మూవ్ అవుతున్నాయి, కేసులు ఎక్కడ మూవ్ అవుతున్నాయి? సరే ఆ సంగతి వదిలే. 2 బైకులు దొంగిలిస్తే 3 బైకులు అడుగుతున్నాడు గురు. నమస్కారం. నమస్కారం. ఈ నెల కేసు నువ్వేనా? నన్ను దాటేగా వచ్చుంటావు, ఒక మాట చెప్పుండొచ్చుగా, విడిపించేవాడిగా. ఆడి కేసు వదిలేవయ్యా, నువ్వు డబ్బులు తీవయ్యా. కలెక్షన్ మీదే దృష్టి అంతా. ఎంత డబ్బు తీసుకున్నా మీ తల మీద జుట్టు మాలవదు. బాగా వెయిట్ గానే ఉంది. డ్యూటీ చేసే లక్షణం చూడు. నిద్రపోవడానికి జీతమును లంచమును. ఏం చేయమంటారు? తట్టి లేపు. అయ్యా పోలీస్ స్టేషన్ కూడా నన్ను ప్రశాంతంగా నిద్రపోనేవరా? కూరక పెట్టినా డ్యూటీలో గ్రేటే. ఇంట్లో ఏంటి నైట్ డ్యూటీయా? అక్కడ రిటైర్డ్ అయ్యి 6-7 ఏళ్ళు అయిందయ్యా. ఆ కడుపు మంటతోనే ఇక్కడ నెట్టుకొస్తా ఉన్నా. మరెందుకు చింతామణి ఇంటికి వెళ్తున్నావు? జాగ్రత్తగా చూసుకో.